హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం వీడియోలోకి వెళ్ళేదానికి ముందే చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక మంచి కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ అండి. మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ని చేసి మీ ముందుకు రావాలనుకుంటున్నాను, మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు మోటివేషన్ వచ్చి చేయడానికి ఎనర్జీ వస్తుందండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. నేను నా మార్నింగ్ రొటీన్ని ఎక్కువ హైరానా హడావిడి పడిపోకుండా సింపుల్గా పద్ధతిగా ప్లానింగ్గా ఇద్దరు చిన్న పిల్లలతో నా పనులన్నీ ఎలా పూర్తి చేసుకుంటాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నా పనులు తేలిగ్గా అవ్వడానికి నేను చాలా టెక్నిక్స్ యూస్ చేస్తాను, వాటిని మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పొద్దున్నే 5:30 AM అయితే మాత్రం లేస్తానండి. లేవగానే చాలా పీస్ఫుల్గా ఆ పక్షులు అరుపులు వింటూ కాసేపు అయితే ఎంజాయ్ చేస్తానండి. ఎంజాయ్ చేస్తూ బ్రష్ చేసుకుంటాను. నేను బ్రష్ చేసుకోవడానికి పళ్ళ పొడిని అయితే 6 నెలల నుండి యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే విజ్డమ్ టీత్ అంటారు, జ్ఞానదంతాలు చివరన ఉంటాయండి దవడి పక్కన. ఆ పళ్ళు అయితే 1 మంత్లో 15 days దాని పెయిన్తోనే నాకు సరిపోయేదన్నమాట. సరిగ్గా తినలేకపోయేదాన్ని. ఈ పొడి వాడినప్పటి నుంచి నాకు ఆ పెయిన్ తగ్గింది, అందుకే వాడుతున్నానండి. తర్వాత వచ్చేసి ఈ బెడ్ని సర్ది పెట్టేసుకుంటానండి. ఫస్ట్ నీట్గా ఏ ముడతలు లేకుండా నీట్గా బెడ్ సర్ది పెట్టేసుకుంటాను. అలాగే సోఫాని కూడా డస్టింగ్ చేసేసి నీట్గా పిల్లోస్ పెట్టుకుంటానండి. చూడడానికి చాలా నీట్గా ఉంటే మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపించి పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటిలో ఉండే పరిసరాలను మనం ముందుగా ఇలా నీట్గా పాజిటివ్గా మార్చుకోవాలండి. తర్వాత వచ్చేసి చెత్త చెదారం ఏమీ కనిపించకుండా నీట్గా ఊడ్చేసుకుంటాను. ఇలా నీట్గా ఊడ్చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట. చిరాకు లేకుండా ఉంటుందండి. అందుకే ఇలా నీట్గా ఊడ్చేసుకుంటాను. తర్వాత వెంటనే తడిగుడ్డు పెట్టేసుకుంటానండి. ఇలా తడిగుడ్డు పెట్టేసుకుంటే ఆ తడిగుడ్డు పెట్టేటప్పుడు మనం వేసే ఫ్లోర్ క్లీనర్ స్మెల్స్ ఉంటాయి కదండి, ఆ స్మెల్ నాకు చాలా బాగుంటుంది. ఆ స్మెల్ని అలా పీల్చుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లా ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటానండి. ప్రతిరోజు మార్నింగే నేను ఫ్లోర్ క్లీన్ చేసుకుంటానండి. మా ఇల్లు అయితే అంత పెద్దది కాదు, పెట్టలేనంత పెద్దదైతే కాదు, చిన్నదే. అందుకే నేను ప్రతిరోజు మార్నింగే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటానండి. చుట్టుపక్కల నలగని బట్టలు ఇలా నీట్గా సర్ది పెట్టేసుకుని సోఫా బెడ్ ఇలాగ మరకలు లేని ఫ్లోరు మన లేడీస్కి ఎంత పాజిటివ్నెస్ని ఇస్తాయండి, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మన లేడీస్కే కాదు, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్నెస్ని ఇస్తాయి అన్నమాట ఈ పనులు. మాకు బయట కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో ఇలా నీట్గా ఒత్తేసుకొని గుమ్మాలకైతే మాత్రం బియ్యపు పిండితో ప్రతిరోజు ముగ్గు పెట్టేసుకుంటానండి. ఇలా బియ్యపు పిండితో ముగ్గు పెట్టేసుకుంటే చూడడానికి మన గుమ్మం ఎంత నీట్గా అనిపిస్తుందో, ఎంత బాగుంటుందో. గుమ్మం అందమైతే మారిపోద్ది. ఇలా ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకంతో బొట్లు అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఈ బియ్యపు పిండి తినడానికి చిన్ని చిన్ని చీమలు వస్తాయండి. వాటిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ని పనులు చేసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్కి వాటర్ అయితే ఒక 5 నిమిషాలు కూర్చొని గోరువెచ్చని నీళ్ళు అయితే తాగేస్తానండి. గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల చాలా రిలాక్స్గా అనిపించి మనకి నెక్స్ట్ పని చేసుకోవడానికి ఎనర్జీ వస్తుంది. అందుకనే తాగుతానండి కాసేపు ఒక 5 నిమిషాలు రిలాక్స్గా. చక్కగా దేవుడి సామాన్లు మన మ్యాజిక్ వాటర్తో నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి.
మార్నింగు చాలా హ్యాపీగా దేవుడి పాటలు వింటూ ప్రశాంతంగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకుంటానండి. తర్వాత పాజిటివ్ వైబ్ని ఇచ్చేది నాకు ఈ ఇత్తడి గిన్నెలో నీళ్ళని నింపి అందులో కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడం అండి. ఈ గిన్నె నాకు మా అన్నయ్య శబరిమలై అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడండి. అప్పటి నుంచి కూడాను వారానికి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకుంటానండి. పసుపు కుంకుమతో నీట్గా బొట్లు పెట్టుకుంటాను. ఇలా కలర్ పువ్వులు చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా, చాలా స్పీచ్ఫుల్గా అనిపిస్తుందండి. నవ్వు వచ్చేస్తుంది అన్నమాట ఫేస్లో ఈ పువ్వు చూడగానే నాకు. అలాగే పూజ అయిపోయిన తర్వాత వంట చేయడానికి ముందు ఇత్తడి బిందెనైతే మంగళవారం, శుక్రవారం రాగి బిందెని నీట్గా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని తీర్థం పొడి అండి, ఇది నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇలా చిల్లులు ఉండే డబ్బాలో వేసుకుంటాను. వేసుకొని ఒక స్మాల్ పించ్ అండి రాగి బిందెలో వేసుకుంటాను. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తీర్థం గుళ్ళో తాగితే ఎలా ఉంటాయో ఈ వాటర్ అలా ఉంటాయండి. అంత ఘాటుగా కాకపోయినా లైట్గా ఉంటాయి. రాగి బిందెలో వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ ప్లస్ ఈ తీర్థం పొడి వేయడం వల్ల కూడా ఇమ్యూనిటీ వస్తుందండి. కలిసి ఏంటంటే పిల్లలకైనా మనకు పెద్దవాళ్ళకైనా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి త్వరగా రాకుండా ఉంటాయని చెప్పేసి నేను ఇది యూస్ చేస్తున్నానండి. ఈ వాటర్కి అయితే ఒక స్టోరీ నడిచిందండి సమ్మర్లో మా ఇంట్లో. మా అభినవ్తో ఆడుకోవడానికి వాడి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళైతే ఒకడేమో కూలింగ్ వాటర్ తప్పించి ఇంకేమీ తాగడంట, ఒకడేమో మినరల్ వాటర్ తప్పించి ఏమీ తాగడంట. ఈ తీర్థం పొడికి కలిపిన వాటర్ ఇస్తే అప్పటి నుంచి నేను మార్నింగ్ బిందెకి వాటర్ పడితే ఈవినింగ్ కల్లా అయిపోయాయండి మ్యాజిక్ లాగా. నైట్ అయితే నేను పొయ్యిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్కి హడావిడి లేకుండా. ఇంకా నైట్ చేసే ఇంకొక పని వచ్చేసి రేపు పొద్దున్న ఏ కర్రీస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో ఆ కూరగాయలను అయితే మాత్రం నీట్గా శుభ్రంగా కడిగేసి చాప్ చేసి పెట్టుకుంటానండి. ఆ కూరగాయలు కట్ చేసుకోవచ్చు మార్నింగ్ కూడా. కాకపోతే ఆ కూరగాయలు కట్ చేసే టైంని మార్నింగ్ పిల్లలకి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళకి చక్కగా చేసుకోవడం నేర్పించవచ్చు. లేకపోతే వాళ్ళకి పాలు పట్టించడంలోనూ టిఫిన్ తినిపించడంలోనూ ఏదో రకంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకు టైం సేవ్ అవుతుందని చెప్పి నేను నైటే కూరగాయల్ని కట్ చేసి పెట్టుకుంటానండి. రేపు మార్నింగ్ బెండకాయ ఫ్రై చేసి ఆనపకాయ పాలు పోసి కర్రీ వండుదాం అనుకుంటున్నాను. అందుకనే కూరగాయల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. క్విక్గా లంచ్ బాక్స్ రెడీ అయిపోద్ది నాకు. ఇలా దేవుడి సామాన్లు కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. తర్వాత వచ్చేసి నా మార్నింగ్ జ్యూస్ అండి. ఈ వెజిటేబుల్ జ్యూస్ లేకపోతే నాకు అసలు రోజే గడవదండి. మార్నింగ్ ఎక్కడ పనుల హడావిడిలో పడి మిస్ అయిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ నైటే వీటిని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి ముక్కలుగా అయితే కట్ చేసేసి ఒక మిక్సీ జార్లో మనం ప్రిపేర్ చేసే జ్యూసర్లో అయితే వేసేసి ఉంచుకుంటానండి. ఇలా వేసేసి ఉంచుకోవడం వల్ల మార్నింగ్ దీన్ని ఆ పనులు చేసి నీరసం వచ్చి స్కిప్ చేయకుండా ఉంటానని, నీరసం వచ్చి ఏం తాగుతానులే అనుకోకుండా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మాత్రం జ్యూస్ చేసుకొని తాగడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి నాకు. అందుకే ఇలా బద్ధకం లేకుండా నైటే వీటిని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఇలా బద్ధకం లేకుండా పద్ధతిగా నీట్గా ప్రతి పనిని కూడాను ఇలా నైట్ టైం కొన్ని చిన్న పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్ మనకి ఈజీగా అయిపోతుందండి. వెజిటేబుల్స్ చాప్ చేసినా కూడా చాపింగ్ బోర్డ్ని వెంటనే కడిగేసి ఆరబెట్టేసుకుంటానండి. నీట్గా ఉంటుంది. లెమన్ కూడా మర్చిపోకుండా ఉండడానికి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. పిల్లలిద్దరూ స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి సరస్వతి నమస్తూభ్యం స్తోత్రం చెప్పి దండం పెట్టుకుంటారండి. తర్వాత అయితే వంట మొదలు పెట్టేశాను. పిల్లలకి పాలు మరిగిచ్చేసానండి. ఇద్దరికి కూడా ఇలా కప్పుల్లో వేసి పాలు ఇచ్చేస్తానండి. మార్కెట్లో ఉండే పాలల్లో కలుపుకునే పిల్లలకి సంబంధించిన పౌడర్లన్నీ వాడేసామండి. వాళ్ళకి మాత్రం ఒక బూస్టే నచ్చిందంట. 2 months నుంచి దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. సరేలే పిల్లలు ఏది ఇష్టంగా తాగితే అదే ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ బూస్ట్ని అయితే మాత్రం కంటిన్యూ చేసేస్తున్నానండి నేను.
ఇలా ఇద్దరికి కలిపేసి పాలు ఇచ్చేస్తాను. తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తాను, 5 నానబెట్టిన బాదం ఇస్తాను. టిఫిన్ ఎక్కువగా తినమని అయితే ఫోర్స్ చేయనండి, తినగలిగితే తింటారు. బాబు తింటాడండి, ఒక దోశ అయినా ఒక 2 ఇడ్లీ అయినా. పాప అయితే అసలు ఏమీ తినదు. తర్వాత రాగి జావ కాయడానికి నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నానండి. ఆ నీటిలో నుంచే సగం నీళ్ళని వేడి నీళ్ళు తాగే అలవాటు ఉందండి మాకు మార్నింగు, అందు గురించి తీసుకుంటున్నాను. మళ్ళీ నీళ్ళకి ఒకసారి రాగి జావకు ఒకసారి గ్యాస్ ఆన్ చేసి వాటర్ పెట్టే పని లేకుండా గ్యాస్ని సేవ్ చేయడానికి ఈ టెక్నిక్ని అయితే నేను యూస్ చేస్తున్నానండి. రాగి జావ అయితే తయారైపోయిందండి. పిల్లలు మేమైతే రాగి జావను తాగుతామండి ప్రతిరోజు కూడాను. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేయడానికి వాటర్ని ఇలా బాయిల్ చేసుకుంటాను, ఇలా బబుల్స్ వచ్చేలాగా. ఈ వాటర్లోకి, ఇలా బబుల్స్ వచ్చే వాటర్లోకి నీట్గా కడిగి శుభ్రం చేసుకునే ఎగ్స్ని అయితే వేసేసుకుంటానండి. ఒకవేళ ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అయి ఉన్నా కూడా ఇలా మరిగిన వాటర్లో వేయడం వల్ల బయటికి స్ప్రెడ్ అవ్వకుండా వెంటనే అతుక్కుంటాయంట. ఈ టెక్నిక్ నేను మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా అత్తయ్య గారు ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. ఆవిడ దగ్గర నుంచి అయితే ఈ టెక్నిక్ని నేను నేర్చుకున్నాను, బాగా యూజ్ అవుతుంది నాకు మాత్రం. తర్వాత టిఫిన్స్ ప్రిపేర్ చేసేసానండి. యాక్చువల్గా ఈ టిఫిన్ బాబు గురించి పెట్టానండి, వాడు పిలిస్తే రావట్లేదని. మా లక్ష్య చూడండి, నా చేతిలో ఫోన్ ఉందని చూసి టిఫిన్ తింటున్నట్టు క్యూట్గా యాక్టింగ్ చేస్తుంది మా పాప. ఇందులో హాఫ్ ముక్క కూడా తిందండి దోశ అయితే మాత్రం మా పాప. మా బాబుకి స్నాక్స్ ఫ్రూట్స్ పెడతానండి. స్కూల్కి స్నాక్స్ మాత్రం ప్రతిరోజు ఏదో రకం ఫ్రూట్సే పెడతానండి. ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే ఏమైనా నార్మల్ హాట్ స్నాక్స్ ఏమైనా పెడతాను, కానీ స్కూల్కి మాత్రం ఇవే పెడతానండి. బాదం పప్పు తినడానికి కుదరకపోతే అలా స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తానండి, స్నాక్స్ టైంలో తింటాడని హడావిడి లేకుండా. స్కూల్కి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. బాటిల్ స్టీల్ బాటిలే పెడతానండి. బాటిల్ క్యాప్ ఎక్కడో పడేశాడు స్కూల్లో, కనిపించలేదంట. అందుకని ఈ పూటకి ఇలా ప్లాస్టిక్ బాటిల్ అయితే పెట్టానండి. వాడికి స్కూల్ బ్యాగ్ రెడీ, లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తానండి. అన్న చెల్లెలు ఇద్దరు ఐఫై కొట్టుకొని స్కూల్కి అయితే మా అబ్బాయి స్టార్ట్ అయిపోయాడు. వాళ్ళ బాబాయ్కి ఆఫీస్కి వెళ్ళే దారిలోనే మా బాబు స్కూల్ అండి. అందుకని చెప్పేసి స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళ బాబాయ్. స్కూల్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా వెజిటేబుల్ జ్యూస్ అయితే మాత్రం తాగేస్తానండి ఫ్రీగా. తాగిన కాసేపు ఆగిన తర్వాత టిఫిన్ తింటానండి. టిఫిన్లోకి ఒక బాయిల్డ్ ఎగ్ అయితే మాత్రం ప్రతిరోజు పెట్టుకుంటాను. బాయిల్డ్ ఎగ్లోకి ఇలా కట్ చేసుకొని మిరియాల పొడి సాల్ట్ వేసుకొని తింటానండి. అలా అయితే తినడానికి బాగుంటుందండి. తర్వాత ఇంకోటి వచ్చేసి అంట్లండి. అంట్లు సింక్ నిండకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం అంట్లుని క్లీన్ చేసుకుంటానండి. ఎక్కువ అంట్లు అంటే బద్ధకం వచ్చి నీరసం వచ్చి ఇన్ని అంట్ల బాబోయ్ తోమాలా అని నీరసం వస్తుందండి. అలాగే కొంచెం కొంచెం అంట్లు అయితే ఏముందిలే కొన్నే కదా తోమేద్దాంలే ఈజీనే కదా అనిపిస్తుందండి. అందుకని ఎప్పుడు అంట్లునప్పుడు కొంచెం కొంచెంగా తోమేసుకుంటానండి నీట్గా. ఇలా నీట్గా అంట్లు తోమేసుకొని బయట మాకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఆ ఓపెన్ ప్లేస్లో నీట్గా అయితే అంట్లు బొట్టు పెట్టేసుకొని ఈ అంట్లన్నింటినీ కూడా అంట్ల బొట్టులో బోర్లు ఇచ్చేస్తానండి. ఇలా నా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన అంట్లు అన్నీ అయ్యేసరికి నా అంట్లు బొట్టు అయితే మాత్రం నిండిపోద్దండి, ఫుల్ అయిపోతుంది. ఇలా అంట్లు కొన్ని కొన్ని తీసుకెళ్ళి బయట వేసేసుకుంటాను బొట్టులో. మొత్తం ఈ ఎండ తగలాలండి అంట్లకు మెయిన్. అప్పుడు అంట్లో ఉండే జిడ్డు వాసన ఏమైనా బ్యాడ్ స్మెల్స్ ఉంటే మొత్తం పోతుందండి. కిచెన్ స్మెల్ అంతా కూడాను పోయి చాలా నీట్గా మంచి వాసనతో అంట్లు అయితే మనకి వస్తాయండి. అందుకని నేను ఎక్కడ ఉంటే మాత్రం అక్కడ అంట్లు పెట్టేస్తాను. నాకు అంట్లు మాత్రం ఎండలో ఆరాలండి, చాలా ఇష్టం అలా ఆరితే. కిచెన్ వైప్ చేసుకోవడానికి నేను వైపర్స్ అయితే ఏమీ కొనలేదండి. ఇలా ఈ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో వాడేసిన కాటన్ టవల్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నీట్గా ఈ సింకు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని ఈ క్లాత్ని ఎండలో ఆరబెట్టేసుకుంటాను.
నైట్ కూడా క్లీన్ చేసిన తర్వాత ప్రతిరోజు బట్టలతో పాటు వాష్ చేసుకుంటానండి. ఆ పని అయిపోయిన తర్వాత నీట్గా బట్టలు కూడా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నానండి. 10:30 అయ్యేసరికి నా పని అంతా అయితే అయిపోయిందండి. ఇప్పుడు నాకు వేరే పనులు ఏవైనా ఉంటే చేసుకుంటాను, లేదా ఒకవేళ బయటికి ఏమైనా అవసరం ఉండి వెళ్ళాల్సి వస్తే మాత్రం వెళ్తానండి. ఇలా పద్ధతిగా ప్లానింగ్గా చేసుకుంటే మన పనులన్నీ ఎర్లీగా అయిపోయి మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. నేను నా పనులను ఇలా చేసుకుంటాను. నా పనులు చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.